ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభలో ఉన్న పండితులందరినీ పిలిచి రామాయణంలో ఉన్న శ్లోకాల్లో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణాలు ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఆ 1000 బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాలు తిరుగుతూ రామాయణంలో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరూ పండితులను అడగడం మొదలుపెట్టాడు. అయితే అతనికి రామాయణంలో ఉన్న అన్ని శ్లోకాల్లో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పడం సాధ్యం కాదు అన్న సమాధానమే దొరికింది. 40 రోజుల్లో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకి 2 వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ మాటల్లో రామాయణంలో ప్రముఖమైన శ్లోకం మాం విద్ధి అని చెప్పింది. ఆ సంభాషణ విన్న వరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్ళి ఆ ముఖ్యమైన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది: రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు. అతను చెప్పిన 18 రకాలైన అర్థాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకంగా భావించి అతనికి 1000 బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి? ఎందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమైనదిగా చెప్పారు? ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 40వ సర్గలో వస్తుంది. రాముడు అరణ్యాలకు వెళ్తున్నాడు అని తెలిసి లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానమే ఈ శ్లోకం. ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. మొదటి అర్థం: రామ అంటే రాముడు, దశరథుడు, విద్ధి అనుకో, మాం నేనే, జనకాత్మజ జనకుని కూతురు, విద్ధి అనుకో, అయోధ్య, మాటవీం అడవి, విద్ధి అనుకో, గచ్చ వెళ్ళు, తాత పుత్ర, యథాసుఖం సుఖంగా. అంటే లక్ష్మణ రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను అనుకో, నేను అంటే సుమిత్ర, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా. రెండవ అర్థం: రామ రాముడు, దశరథం దశ పక్షి రథం దశరథం అంటే పక్షిని రథంగా కలిగినవాడు, విష్ణువు మాం లక్ష్మీదేవి, జనకాత్మజ జనకుని కూతురు, అయోధ్య శత్రు దుర్భేద్యమైనది వైకుంఠం, మాటవీం అడవి, విద్ధి అనుకో, గచ్చ వెళ్ళు, తాత పుత్ర, యథాసుఖం సుఖంగా. ఓ పుత్ర, ఈ రాముడే శ్రీ మహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకొని సుఖంగా వెళ్ళిరా అనేది ఈ అర్థం. మూడవ అర్థం: రామ అంటే రాముడు, దశరథుడు, విద్ధి వలనే, మాం నీ తల్లి కైకను ఉద్దేశించి, జనకాత్మజ జనకుని కూతురు, విద్ధి వలనే, అయోధ్య మాటవీం అడవి, విద్ధి వలనే, గచ్చ వెళ్ళు, తాత పుత్ర, యథాసుఖం వీలైనంత సుఖంగా. ఓ పుత్ర, నీ తండ్రి దశరథుడు భార్య మాట విని అత్యంత అమూల్యమైన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమైన సీతను చేదార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు. రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడలేక శోకిస్తుంది. కనుక వీలైనంత ధైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు. ఈ దేశం ఎంత గొప్పది, ఇక్కడ ఋషులు ఎంత గొప్పవారో వారు వారసత్వంగా మనకు అందించిన ఈ అమూల్య రత్నాలు ఎంత విలువైనవో కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీవన్న.